తెలియజేస్తూ ముఖ్యంగా నాపైన ఉన్న ప్రేమ ఎన్నో ఏళ్ళ నుంచి ప్రెస్ మిత్రులు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎప్పుడైతే నోటు స్పందించి ప్రతి సందర్భంలో కూడా గత 30 సంవత్సరాల నుంచి కరీంనగర్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ మిత్రులు నాకు చెదరగొడుకుంటూ ప్రతి అంశంలో కూడా ముఖ్యంగా మా సంఘపరంగా పాఠశాలల పరంగా ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా వివరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రెస్ సోదరులు మొట్టమొదటగా గత ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ వీరికి సంబంధించిన భూమి విషయంలో కానీ ఇండ్ల విషయంలో కానీ ముఖ్యంగా అక్రిడిటేషన్ కార్డు కానీ ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా ప్రైవేట్ పాఠశాలలో ఒక 25% రిజర్వేషన్ ప్రకారం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చిందో విద్యా హక్కు చట్టం, మొట్టమొదటి తెలంగాణ రాగానే కేసీఆర్ గారు జర్నలిస్ట్ పిల్లలందరికీ కూడా ప్రైవేట్ పాఠశాలలో 25% పెట్టి వారందరికీ కూడా ఉచిత విద్యను అందిస్తానని చెప్పడం, శ్రీకారం చుడతానని అనడం, దాన్ని మర్చిపోయి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు ప్రత్యేకంగా చూస్తానని కూడా చెప్పడం, ముఖ్యమంత్రి గారు వాదా ఇవ్వడం, దీనిపైన ఇప్పటికి కూడా స్పందన రాకపోవడం, ముఖ్యంగా పేద బడుగు బలైన వర్గాల పిల్లల యొక్క కొన్ని రాష్ట్రాల్లో ఉచిత విద్యను 25% ప్రకారం ఇవ్వడం. కారణం ఏంటంటే ప్రభుత్వమే భరించాలి ఆ డబ్బు, ఏదైతే 25% ఉంటుందో ఆ ఫీజు సంబంధించింది. ఇలా ఆంధ్రప్రదేశ్లో కూడా అమ్మ ఒడి కింద 15,000 ఇవ్వడం. నేను కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నాను, ఒక ఈ ఎమ్మెల్సీ అంశంలో ప్రతి బడుగు బలైన వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో, మొదటి తరం చదివే పిల్లలు ఉన్నారో, ఆ విద్యా హక్కు చట్టం అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ఈ విద్యా సంవత్సరమైనా ఇంప్లిమెంట్ చేసి అందులో ముఖ్యంగా జర్నలిస్ట్ పిల్లలు కావచ్చు, మొదటి తరం పిల్లలు కావచ్చు, వివిధ రకాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి ఒంటరి మహిళలు కావచ్చు, అలాగే భర్త కోల్పోయిన వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళను, అలాగే అంగవైకల్యం ఉన్న రిజర్వేషన్ కింద తీసుకొని వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం భరించి ప్రైవేట్ పాఠశాలలో ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ కింద ఎవరైతే ఈ పర్సెంటేజ్ ఉందో విద్యా హక్కు చట్టం టీటీబీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టు బెనిఫిట్ టు డైరెక్ట్ స్టూడెంట్కు పేరెంట్కి పంపించినట్లయితే ఒక ట్రాన్స్పరెంట్ ఉంటుందని తెలియజేస్తుంది. ఎందుకంటే పేరెంట్ కనుక డైరెక్ట్ క్యాష్ వస్తే వాళ్ళకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. కాబట్టి పాఠశాల కాకుండా ఈ 25% అనేది మొన్న విద్యా కమిషన్లో కూడా చర్చ జరిగింది. దీనిపైన ఇదే నేను స్పందించా. ఈ రకంగానే ఆకునూరి మురళి గారికి, ఆ బృందానికి వివిధ పాఠశాలల సంఘాలను కూడా పిలవడం జరిగింది గత నెలలోనే. దీనికి నేను స్పందించి ఈ రకంగా చెప్పా. ఇప్పుడు కూడా నేను మొదటి అంశంలో ఈ యొక్క నేను ప్రధాన పాత్రగా అంటే మొట్టమొదటి పాయింట్గా దీన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి గత 7-8 నెలల నుంచి నేను ఈ యొక్క 271 మండలాలు తిరగడంలో అనేక మండలాలలో యువత పట్ల కొంత ఇబ్బంది జరుగుతుంది. వాస్తవం కూడా ఎక్కడో కొన్ని లక్షలు వేలు పేదోడి కడుపులో పుట్టి చదువుకొని దూర ప్రాంతంలో చదువుకున్న బిడ్డలంతా కూడా మండల కేంద్రానికి వెళ్ళేసరికి ఆయా గ్రామాల్లో, ఆయా వాడల్లో, ఆయా తండాల్లో, ఆయా యొక్క పరిసర ప్రాంతాల్లో చదువుతున్న యువత చాలామంది నేను ఇలా వాలీబాల్కి సంబంధించింది కావచ్చు, షటిల్ బ్యాడ్మింటన్ కావచ్చు, క్రికెట్ పోటీలకు సంబంధించిన ఇతరత్ర అంశాల పట్ల నేను అధ్యయనం చేసింది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు కొంత ఏజ్ వచ్చేసి తల్లిదండ్రులు కొంత వండాల్సిన బాధ్యత ఆ యువత పైన ఉన్నది. వాళ్ళ బాగోగులు చూసుకునే అవసరం ఏర్పడుతూ ఉన్నది. మరి అవన్నీ ఇంటి పనులు బయట పనులు అన్నీ చేసుకొని ఈ ప్రకటనలు ఏదైతే ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ప్రకటనలు వచ్చినప్పుడు వాళ్ళు ఫిజికల్గా అక్కడున్న మార్నింగ్ వాక్ కానీ వాళ్ళ యొక్క జిమ్ కానీ రకరకాల ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. బాడీ కూడా చాలా సౌండ్గా చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళకు ఎక్కడైతే పరీక్షల సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి చదువుకోవాలంటే డబ్బులు ఉండకపోవడం, ప్లస్ ఇల్లును విడిచి వెళ్ళలేకపోవడం, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలి కాబట్టి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో అలాంటి కేంద్రాలలో ఈ యొక్క పరీక్షలకు సంబంధించిన తర్ఫీదును అంటే ఫిజికల్ టెస్ట్లో పాస్ అవుతున్నారు, కానీ రిటర్న్ టెస్ట్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా నేను గమనించి మా యొక్క పాఠశాలలందరినీ కూడా యునానిమస్గా తీర్మానం చేసినాం. ప్రతి మండలంలో చాలా పెద్ద పెద్ద గ్రామాల్లో మా పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలను ఒక కేంద్రంగా, ఒక రీసోర్స్ సెంటర్గా
వివిధ స్థాయిలో ప్రిపేర్ అయ్యే ఏదైతే పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా ఆర్మీ కావచ్చు, ఇలా డిఫెన్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఇలా రకరకాల డిపార్ట్మెంట్లు స్టాఫ్ సెలక్షన్ కావచ్చు, ఇలా ఆర్ఆర్బీ కావచ్చు, ఇలా డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, అనేక పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థుల పట్ల నా స్పందన ఏంటంటే ప్రతి మండలంలో ఖచ్చితంగా నా సొంత ఖర్చులతోని, నాకు జీతం అక్కర్లేదు వాస్తవంగా, ఎందుకంటే నేను వెల్ సెటిల్డ్ ఇన్ మై ఫ్యామిలీ. కాబట్టి నా జీతం అంతా కూడా ఇలాంటి పిల్లలకే ఖర్చు పెట్టాలనే 72 నెలల జీతం తప్పకుండా ఖర్చు పెట్టాలని ఒక ఆలోచన చేశా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే యూత్లో ఏదైతే అట్రాక్ట్ అవుతున్నారో చెడు వ్యసనాలకు కానీ, అది గుట్కా కానీ, ఆల్కహాల్ కానీ, కొన్ని సందర్భాల్లో పాపం మానసిక ఒత్తిడి కూడా గురవుతూ ఉన్నారు. బాగా చదువుకొని నేను సంపాదించలేకపోయా, ఉద్యోగం దొరకలేదు అనే ఇబ్బందుల్లో కూడా యూత్ ఉంది. కాబట్టి ఇలా చాలామంది ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పినా యూత్ అనేది దేశానికి శక్తి అంటున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళ పట్ల పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం పత్రికా ప్రకటనలు, మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది, కానీ ఆచరణలో జరగలేదనే ఉద్దేశం నాకు కనబడ్డది. ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరేది ఏంటంటే, ఒక పేదవాడు, పనిచేసేవాడు ఎవడైతే ఆలోచన చేస్తుంటాడో వాడి దగ్గర నైపుణ్యాలు ఎక్కువ ఉంటాయి, ఆశ తక్కువ ఉంటుంది, జీతం కావాలని కూడా ఆలోచన ఉండదు, సేవ చేద్దామనే ఆలోచన ఉంటుంది, మానవత కోణం ఉంటుంది, మానవత దృక్పథం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ పని చేసి పెడతానని కూడా నేను మైండ్లో సెట్ చేసుకున్నా. ఎందుకంటే నేను కూడా అదే స్థాయి నుంచి ఆ గ్రామీణ ప్రాంతంలో వచ్చిన కాబట్టి ఆ ఇబ్బందులు అన్నింటినీ కూడా నాకు తెలుసు. మా తల్లిదండ్రుల బాధలు, నేను అప్పుడు పడ్డ కష్టాలన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి ఇది అతిశయోక్తి కాదు. ఎందుకంటే నాకు అన్ని దాదాపు ఈ నా 42 కాన్స్టిట్యూన్సీలో దాదాపు 2500 పాఠశాలలు పైచిలుకున్నాయి. నేను అందరితో టచ్ చేశా, అందరితో మాట్లాడా, జూమ్ మీటింగ్లు కానీ, ప్రత్యక్ష మీటింగ్లు కానీ, ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరిస్తా అని చెప్పారు. ప్రతి ఏరియాలో కూడా నేను ఖచ్చితంగా విజ్ఞాన కేంద్రాలు ఏదైతే విద్యాలయాలు ఉన్నాయో ప్రతి దగ్గర కూడా కౌన్సిలింగ్ సెంటర్సు, అవసరమైతే కొంత లైబ్రరీ, బుక్స్, అవసరమైతే ఒక రిసోర్స్ పర్సన్స్ను, అది జూమ్ మీటింగా లేకపోతే ప్రత్యక్ష తరగతుల ఖచ్చితంగా ఇచ్చి తీరుతా. ప్రభుత్వాలు అన్నీ చేయవు, మనకు మనం మన కాళ్ళపైన నిలబడే విధంగా అక్కడున్న యువతను తయారు చేసి ఒక దేశానికి ఆదర్శంగా చేయబోతున్నా అని తెలియజేస్తా ఉన్నాను. అందుకే పట్టభద్రులంతా కూడా ఇలా మీరు యు బిలీవ్ మీ, ట్రస్ట్ మీ. ఎందుకంటే డబ్బు అనేది శాశ్వతం కాదు, పదవులు కూడా శాశ్వతం కాదు. పదవి కోసం రావట్లేదు నేను, పదవి అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర సెక్రటరీగా చాలామంది మంత్రులతో, చాలామంది ఎమ్మెల్యేలతో, చాలామంది ముఖ్యమంత్రులతో మాట్లాడినటువంటి వ్యక్తిని, చర్చలు చేసినటువంటి వ్యక్తిని. కాబట్టి ప్రతి అంశంలో కూడా ప్రైవేట్ విద్యా సంస్థలే కాదు, ఇతరాతర అంశాల పట్ల కూడా చర్చించి వాటిని సాల్వేషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తిని, సమస్యను అవలీలగా సాధించినటువంటి వ్యక్తిని. కాబట్టి ఆ ధైర్యం ఉంది, ఆ దమ్ము ఉంది. ఏదో సంపాదించడం కోసం, ఎమ్మెల్సీ కోసం రావట్లేదు నేను. అవి ఆ పదవులు కాదు, అవి అక్కర్లేదు. కేవలం సేవ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నది. ముఖ్యంగా బిలో పవర్టీ లైన్ పిల్లలందరూ కూడా, ఒక చక్కని చదువుకున్న పిల్లలందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళే ఒక 50 నుంచి 100 ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు చేసేయాలనే ఒక ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి యువత మీరంతా ఆలోచించండి. ఈరోజు పార్టీలన్నీ కూడా కోట్ల రూపాయలకు అమ్ముకొని, పార్టీలన్నీ కూడా ఇలా కోట్ల రూపాయలు అమ్ముకొని ఒక కార్పొరేట్, ఒక ఇండస్ట్రియల్ కార్పొరేట్, ఇలా విద్యాసంస్థలో కార్పొరేట్ వ్యక్తులకు ఎప్పటి నుంచో ఏళ్ళ తరబడి పనిచేసినటువంటి కార్యకర్తలాగా పనిచేసినటువంటి వాళ్ళని అంతా కూడా పక్కన పెట్టేసి కేవలం కోట్ల రూపాయలకు అమ్ముకుని టికెట్లు ఇలా వాళ్ళందరినీ ప్రజల మధ్య నిలబెట్టడం, పట్టభద్రులందరినీ కూడా మోసం చేయడం, పట్టభద్రులందరినీ కూడా ఇబ్బంది పెట్టడం, ఇది చాలా దారుణం. చాలామంది ప్రత్యర్థులు ఏంటంటే గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని నా పైన బురద చల్లుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలవబోతున్నా అనే ధీమాను కూడా నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తిని, 22 సంవత్సరాలు. ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి, ప్రతి ఒక్కరి యొక్క నెంబర్లన్నీ కూడా నా దగ్గర ఫీడ్ అయి ఉన్నాయి. ప్రతి నెంబర్ కూడా నేను ఫోన్ కాల్కి ఆన్సర్ ఇచ్చే వ్యక్తిని. కాబట్టి అట్లాంటి ఆన్సర్ ఇచ్చే వ్యక్తిని నేను. కాబట్టి తప్పు చేయను, తప్పు చేయాలన్న ఆలోచన లేదు. ఒకవేళ కనుక తప్పు చేస్తే నన్ను నేను శిక్షించుకుంటా. తప్పు చేస్తే అసలు తప్పు చేసే ఆస్కారమే లేదు, ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి, ఆల్రెడీ ఒక దమ్ము, సత్తా, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని, ఆల్రెడీ
ఒక కాన్సెప్ట్ని తీసుకుని ఒక కాంక్రీట్గా ఉన్నటువంటి వ్యక్తిని అట్లా అంటే పార్టీలలో జాయిన్ అయ్యి ఇలా ఒక పార్టీ చీఫ్ కింద పనిచేయాల్సిన అవసరం ఉన్నటువంటి వ్యక్తిని, కానీ పార్టీలు కాదు ముఖ్యం, ప్రజలే ముఖ్యం, పార్టీలు కాదు ముఖ్యం, ప్రజలే ముఖ్యం, ముఖ్యంగా పట్టభద్రులు ముఖ్యం. చదువుకున్న వారిని ఎంత దూరం తీసుకెళ్లాలన్నా ఇలా మేధావులు నిద్రపోకూడదు, మేధావులు ఊరికేనే ఉండకూడదు, మేధావులంతా కూడా ఆలోచన చేయాలి. మేధావులు నిద్రపోతే ఎవరైతే ఉన్నారో పనికిరాని వాళ్ళంతా కూడా ఇలా రాజ్యాలు వెళ్తూ ఉన్నారు. అసమర్థులంతా కూడా రాజ్యాలు వెళ్తున్నారు. కాబట్టి మేధావులారా ఒక్కసారి ఆలోచన చేయండి, జ్ఞానవంతులారా ఒక్కసారి ఆలోచన చేయండి. పార్టీలు, డబ్బు, ఇవి ముఖ్యంగా కవులు, కళాకారులు, మేధావులే ఈ శాసన మండలిలో అడుగుపెట్టి ఎగువ సభలో కరెక్ట్గా చర్చ చేయాల్సిన బాధ్యత మేధావులపైన ఉన్నది, కవులపైన ఉన్నది, రచయితలపైన ఉన్నది. సాంఘిక కార్యకలాపాలు అంటే మంచి సమాజంలో సామాజిక కోణం ఉన్నటువంటి వ్యక్తి కావాలి. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల మీరు ఆలోచన చేయాల్సిన బాధ్యత ఇలా ప్రతి పట్టభద్రుడికి ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకొని ఫిబ్రవరి 27వ తేదీ ఏదైతుందో ఈ నెల మొదటి ప్రాధాన్యత ఓటు యాదగిరి శేఖరరావు స్వతంత్ర అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోండి. ఒక్కసారి మనం ఈ 4 జిల్లాల్లో ఉన్న 4 లక్షల దాదాపు పైచిలుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఓటును కనుక వేసినట్లయితే మీ అందరికీ 6 సంవత్సరాలు సేవ చేస్తానని తెలియజేస్తూ ఏ స్వార్థం లేకుండా వస్తా ఉన్నాను. ముఖ్యంగా మా కుటుంబం కానీ, మా కుటుంబ నేపథ్యం కానీ, ఈవెన్ నా పాఠశాల నేపథ్యం కానీ, నా పాఠశాల కూడా చూసుకున్నట్లయితే చాలామంది బడుగు బలైన వర్గాల పిల్లలు, పేద పిల్లలే నా దగ్గర చదువుకుంటున్నారు, మొదటి తరం పిల్లలే చదువుకుంటున్నారు. నా కాన్సెప్ట్ కూడా ఏదో సంపాదించి పిల్లలను ఇబ్బంది పెట్టి పిల్లలతో ఇంకేదో రకంగా విద్యను అందించకపోవడం కాదు. మా పిల్లలు కూడా చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు మా పాఠశాలలో అయినటువంటి తరుణంలో ఇంకా రాబో రోజుల్లో మంచి అక్షర జ్ఞానాన్ని నేర్పి అన్ని మండలాలలో కూడా ఖచ్చితంగా ముందు తీసుకెళ్తారని తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ అన్నారు. సార్, మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక మేరు పర్వతాన్ని ఢీకొంటున్నారు. ఈ ఢీకొనే క్రమంలో మీరు ఆచరించే ఆచరణ ఎట్లుంటుంది? ఇప్పుడు నేను మొదలే చెప్తున్నా, ఎన్ని పర్వతాలు వచ్చినా ఎన్ని కొండలైనా మనం ఏలు చూపితే కొండ వాకేటోళ్ళు. కాబట్టి అలాంటి పర్వతాలన్నీ లెక్క కాదు. ఇక్కడ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో మైలు రాయిలు దాటినట్టు వాడిని. అంటే చాలామంది సమాజంలో మనసుని దోసుకున్నటువంటి డబ్బులు సంపాదించిన ఆలోచన లేదు కాబట్టి చాలామంది మనసులు సంపాదించిన, చాలామంది యొక్క ఆలోచన విధానాన్ని, చాలామంది యొక్క అంటే భవిష్యత్తును అధ్యయనం చేసినటువంటి వ్యక్తిని. కాబట్టి ఎన్ని పర్వతాలు వచ్చినా, ఎన్ని సముద్రాలు వచ్చినా ఈదే శక్తి ఉన్నది, కొట్టే శక్తి ఉన్నది, మాట్లాడే శక్తి ఉన్నది. నా గలం ఉంది, నా గొంతు ఉంది. నన్ను ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. కాబట్టి నాకు పర్వతాలు లెక్క కాదు, గుట్టలు లెక్క కాదు, రాళ్ళు లెక్క కాదు, రప్పలు లెక్క కాదు, పైసలు లెక్క కాదు. యాదగిరి శేఖరరావు అంటే చతురుడు అని అంటారు. 100%. ఎందుకంటే యాదగిరి శేఖరరావుకు అన్ని తెలివితేటలు ఉన్నాయి, అన్ని జ్ఞానాలు. అంతమందినైనా సంపుదామని అత్తే కూడా, బెదిరించడం అత్తే కూడా నా మాటలు, నేను మాట్లాడిన అంటే నా రిసీవింగు అవన్నీ కూడా వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయారు. కాబట్టి ఖచ్చితంగా నాకు నా ఆలోచన విధానం, నా ప్రక్రియ 100% ఎదుటివారి ఎంత కోపాన్నైనా, ఎదుటివారు ఎంతమంది శత్రువు అయి ఇబ్బంది పెడదామని నచ్చినా కానీ మళ్ళీ వాళ్ళ మనసును గెలుచుకొని ఒక ఫ్రెండ్గా అయింది. కాబట్టి నేను అజాత శత్రువును. నాకు ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు, అందరూ మిత్రులే. కేవలం ప్యాకెట్ మనీ తీసుకొని కరీంనగర్ వచ్చిన మీరు ఈరోజు ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించి ఇవాళ శాసన మండలికి మీరు ఏదైతే పోటీ పడాలన్న ప్రయత్నం చేస్తున్నారో అందులో మీరు ఎంచుకున్న మార్గం సరైనది? 100%. నేను ఒక ట్రస్మాకు 22 ఏళ్ళు సేవ చేసిన కాబట్టి ఒక అధ్యక్షుడిగా, ఒక సెక్రటరీగా, ఒక ఆనరరీ ప్రెసిడెంట్గా, ముఖ్యంగా ఒక అడ్వైజర్గా పనిచేసినప్పుడు తృప్తి వచ్చింది. చాలా ఏరియాలలో వెళ్ళినప్పుడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు ఫోన్ చేస్తేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది.
ఒకవేళ మనం ఫోన్ చేయకుంటే డైరెక్ట్గా పోయి కూర్చుంటే అర్జీలో పోయి కూర్చుంటే 3 నుంచి 5 అని అంటారు. ఆ సమయంలో వాళ్ళకు సమయం దొరికితే మనం పిలుస్తారు, లేకుంటే లేదు. ఒకవేళ డైరెక్ట్గా నాకు నేరుగా పరిచయం ఉంటే సార్ వచ్చినా మేడం వచ్చినా అంటే లోపలికి రానిస్తారు. ఇన్ కేస్ ఆఫ్ లేదు అంటే ఎవరన్నా రాజకీయ నాయకులు అది కూడా పలుకుబడున్న నాయకుడు ఫోన్ చేస్తే లోపలికి మనకు అపాయింట్మెంట్ ఉంటుంది. సో ఇవన్నిటిని అనుభవించిన కాబట్టి ఒకసారి మనం ఎందుకు ఎమ్మెల్సీ కాకూడదు, మనం ఎందుకు డైరెక్ట్గా ఐఏఎస్లు ఐపీఎస్లు, ఎందుకంటే చట్టాలు కానీ శాసనాలు కానీ జీవోలు కానీ మెమోలు కానీ డిస్కషన్ అనేది సచివాలయంలో సెక్రటరేట్ల కమిషనరేట్ల కాబట్టి మనకే ఆ పదవి ఉన్నదంటే ఎవరు అక్కర్లేదు, మనమే నేరుగా వాళ్ళతో కూర్చోండి మంచిది చెడేదని డిస్కషన్ చేసే ఆలోచన వస్తుంది. ఈవెన్ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా చెప్పే ఆలోచన వస్తుంది మనకు వాళ్ళ దగ్గరికి వెళ్తే. సో శేఖరరావు సార్ చేస్తుంటేనే ట్రస్మా 2 భాగాలుగా విడిపోయిందనే అపవాదం. ట్రస్మా 2 భాగాలు ఏం విడిపోలే, ఎప్పటి నుంచో ఇవి 2 భాగాలుగానే ఉన్నాయి. ఒక భాగం శేఖరరావు, ఒక భాగం ఇంకో పర్సన్, అది విడిపోలేదు. యాదగిరి శేఖరరావు అంటాడు. ఆ 2 భాగాలు కూడా ఎన్నడో అన్నట్టు కలుస్తాయి. ఎవరు కొట్లాడినా కాజు కొట్లాడుతారు కాబట్టి కొన్ని ఉంటాయి. సంఘాలు అనేటప్పుడు రకరకాలుగా వస్తూ ఉంటాయి. సంఘాలు అనేటివి పోతుంటే వస్తుంటాయి. అవి విడిపోలే, అవి తాత్కాలికమే. ఇప్పుడు ఈ ఎన్నికలనే కలుస్తాయి. అవి మద్దతు ఇస్తారు నాకు. వాళ్ళు కూడా ఎవరైతే పక్క జరిగినారో వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు. రేపు ఎల్లుండి వాళ్ళు కూడా వచ్చి మద్దతు ఇస్తారు. ఇవ్వరు వచ్చిండు ఆయన కూడా వస్తున్నాడు. ఎస్ఎన్ రెడ్డి వారు వస్తున్నారు. అది 10 ఏళ్ళ కిందనే విడిపోయింది, ఇవాళ కాదు. 2015లోనే నేను సెక్రటరీ పూర్వం విడిపోయినవి. ఈరోజు ఏం విడిపోలేదు. వాళ్ళు కూడా వస్తున్నారు. బడ్జెట్ స్కూల్సే చేయాలని వాళ్ళు ఏదో ఆవేశంగా ఆ రోజు వచ్చి చెప్పచ్చు. వీరేమన్నా వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్లకి ఇట్లా రావచ్చు. కానీ ఎట్టి పరిస్థితిలో ట్రస్మా అభ్యర్థిని ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి సార్, ఆయన విద్యాసంస్థల అభ్యర్థి కాదు. ప్రైవేట్ విద్యాసంస్థల అభ్యర్థి ఎవరంటే యాదగిరి శేఖరరావు ఒకడే. ఆయన పార్టీ తరఫున అయిపోయాడు. నరేంద్ర రెడ్డి సాబ్ అనేది పార్టీ తరఫున అయ్యారు, ఇంకెవరు అనేది పార్టీ తరఫున అయ్యారు. కానీ నేను పార్టీ కాదు. ప్రైవేట్ విద్యాసంస్థల మనిషి ఎవరు అంటే యాదగిరి శేఖరరావు. మీరు ఇదే మొదటిసారి పోటీ చేస్తున్నారా? గతంలో కూడా పోటీ చేశారు? గతంలో పోటీ చేయలే, నామినేషన్ వేసిన. అప్పుడున్న కేసీఆర్ గారు అప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు డ్రాప్ కావాలని మా సంఘంతో అప్పుడు నేను స్టేట్ సెక్రటరీ ఉంటే ప్రెసిడెంట్గా శ్రీనివాసరెడ్డి గారు ఉండి వారిని పిలిచి ప్రగతి భవన్లో కేటీఆర్ గారు కేసీఆర్ గారు చాలామంది డిస్కషన్ చేసిన తర్వాత చంద్రశేఖర్ గౌడ్ గారికి టికెట్ ఇచ్చి మీరు ప్రైవేట్ విద్యాసంస్థలకు అన్ని పనులు చేస్తా, ఖచ్చితంగా మీరు డ్రాప్ కాండి, శేఖర్రావు గారికి ఏదో ఒక పదవి తప్పకుండా ఇస్తా అని హామీ ఇచ్చారు. ఆ సందర్భంగానే అప్పుడు డ్రాప్ అవ్వడం జరిగింది. సరే, కాలానుగుణంగా పరిస్థితులు అన్నీ కూడా మారినాయి, మనకు రాలే, మనం డ్రాప్ అయినాం. కానీ ఇప్పుడు మాత్రం అందుకే నేను స్వతంత్రంగానే పోదామని ట్రస్మానే బలంగా నమ్ముకొని, ట్రస్మానే నా బలం, ట్రస్మానే నా యొక్క బలగం అని నమ్ముకొని ప్రైవేట్ విద్యా సంస్థల ద్వారానే నేను పోటీ చేస్తున్నాను. ప్రైవేట్ విద్యా సంస్థలు ఎవరు లేరు. ఈ లక్ష్య స్కూల్ అది మా మెంబర్ కాదు, ఆయన మా మెంబర్ కాదు. ఇదే సందర్భంలో మీరు పోటీ చేసే క్రమంలో, అంటే ఇదివరకు పోటీ చేసేది హామీ మేరకు పోటీ నుంచి నామమాత్రంగా అయిపోయారు. ఇప్పుడు అదే సందర్భంలో ఇప్పుడు మీకు ఓటు వేయాలంటే ఏ నినాదం ప్రజలకు ఇస్తారు? అంటే ఇప్పుడు వేసే అభ్యర్థి ఎవరైతే యువకులు ఉన్నారో మిమ్మల్ని నమ్మే వాళ్ళకి ఏమని చెప్తారా? లాస్ట్ టైం వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు కూడా వెళ్ళిపోతారు కావచ్చు అనే ఒక అనుమానం అయితే ఉంటుంది కదా సార్. అట్లాంటి అపోహల్ని తొలగించడానికి మీరేం చెప్తారు? జనరల్గా చెప్తున్నా, ఒకసారి 7 నెలల నుంచి, గతంలో ఇన్ని నెలలు నేను తిరగలే, ఇప్పుడు 7 నెలలు అంకుటిత దీక్షతోని అన్ని ప్రాంతాలు తిరిగా, చాలా ఛాలెంజ్గా తిరిగా. గతంలో అసలు నేను అప్పుడు పోటీ చేస్తానప్పుడు ఇంత తిరగలే, ఇంత పని చేయలే. ఇప్పుడు నాకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పెరిగింది. రెండోది, మా సభ్యులు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు, గతానికన్నా ఎక్కువ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే మా ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారో, మా ప్రైవేట్ టీచర్స్ ఉన్నారో, నాట్ ఓన్లీ ఇలా నేను ఒక ప్రైవేట్ విద్యాసంస్థల మనిషిని కాదు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఇలా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలా వివిధ రంగాల్లో ఉన్న నేను లైనిజం జోనల్ చైర్మన్, అట్లాగే లైనిజం కావచ్చు, నేను లైనిజం ఉన్నటువంటి వ్యక్తిని. అలాగే వివిధ ఆధ్యాత్మిక సంఘాలు కూడా, ఇలా చాలామంది యూత్, ఇలా చాలామంది క్రీడాకారులు, రకరకాల వాళ్ళు, గ్రామాల్లో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇలా వ్యవసాయదారులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
ఇలా అన్ని ప్రైవేట్ సంఘాలు, ప్రభుత్వ సంఘాలు, ఇలా అనేక కుల సంఘాలు కూడా, విద్యార్థి సంఘాలు కూడా నా వెన్నట్టు ఉన్నాయి. ఈవెన్ ఇలా అన్ని పార్టీలకు సంబంధించిన క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో ఉన్నవాళ్ళు, చిన్న చిన్న అంటే గ్రామ స్థాయి లీడర్స్ కావచ్చు, మండల స్థాయి, జిల్లా స్థాయి లీడర్లు అంతా కూడా బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తున్నారు నాకు, అన్ని పార్టీల నాయకులు. ఎందుకంటే నేను కొన్ని సందర్భాల్లో వాళ్ళకు నాకున్న అటాచ్మెంట్తో చేసిన సేవలను బట్టి నాకు ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మద్దతు ఇంత బ్రహ్మాండంగా దొరికినప్పుడు ఏ వ్యక్తి కూడా లూజ్ చేసుకోడు, దాన్ని పెంచుకుంటాడు ఇంకా. అందుకే ఇలా నేను ఈ యూత్ ఇలా పిల్లలందరికీ కూడా ఒక వాయిస్ ఇవ్వడానికే తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళడానికి కోసం పెట్టిన నేను ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేసి, వాస్తవంగా కూడా ఇలా చాలా గ్రామీణ స్థాయిలో అక్కడక్కడ ఆటలు ఆడడం వల్ల వాళ్ళ శరీర దారుఢ్యం పెరుగుతుంది, కానీ పాపం మానసికంగా ఒత్తిడి చాలా ఉన్నది వాళ్ళకి. ఎందుకంటే తినడానికి తిండికి కానీ దానికి తిప్పలవుతున్నది. ప్లస్ మేమేం ఇంత చదువుకొని ఏం చేయలేదు, ఏం మాకు దొరకలేదు, పని దొరకలేదు, అవకాశాలు లేవని అక్కడ ఉన్న వనరులన్నీ ఎవడో ఎత్తుకపోతున్నాడు. ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వస్తున్నారు, ఏదైతే రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ ఖనిజ వనరులు చాలా ఉంటాయి మండల కేంద్రాల్లో. ఇలా ఆదిలాబాద్ తీసుకున్నా, అక్కడిక్కడ తీసుకున్నా, వాళ్ళు కనుక చక్కగా దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకొకటి రాడు. ఆ వనరులను వాళ్ళే యూజ్ చేసుకొని ఆ వనరుల ద్వారా వాళ్ళకు కొంత మెరుగైన అవకాశాలు దొరుకుతాయి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, వాళ్ళే ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు. కాబట్టి అలాంటి రిసోర్స్ నేను ఇవ్వగలుగుతాననే శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయి. ఖచ్చితంగా నేను చాలామందితో మాట్లాడా. నేను ఆల్రెడీ ఒక 1000 నుంచి 1200 మంది పిల్లలు నాకు అటాచ్ అయి ఉన్నారు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మండల్. నేను తిరిగినప్పుడు వాళ్ళతో నేను ఫోన్ నెంబర్లు తీసుకొని కలెక్ట్ చేసుకొని మనం ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని రోజు రెగ్యులర్గా టచ్లో అవుతా ఉన్నాను. అప్పుడప్పుడు జూమ్ మీటింగ్లో పెడతా ఉన్నాను. కాబట్టి ఆ స్థాయి, ఆ శక్తి రావాలి అంటే ఖచ్చితంగా శాసన మండలిలో ఒక సభ్యుడిగా కనుక వెళ్ళినట్లయితే అది చేసే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి, వస్తాయి. రెండోది, నా సాలరీ కూడా నేను తీసుకోనని చెప్తా ఉన్నా. 72 12 నెలలు ఇంటూ 6 72 నెలల జీతం మొత్తం వాళ్ళకే ఖర్చు పెడతాను. నాకు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు అంటే మా పిల్లలు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ప్రభుత్వ భూమి కబ్జా చేసిన అని చెప్పి కూడా కొంచెం ఆరోపణ ఉన్నాయి. ఇప్పుడు పక్క పొంటి ఎస్ఆర్ఆర్ కాలేజీ వాళ్ళు కూడా యాదగిరి శేఖరరావు గారు కబ్జా చేసిన. ఇప్పుడు ఇది దాదాపు కట్టి కన్స్ట్రక్షన్ చేసి 94 అంటే 30 ఏళ్ళు అవుతుంది. ఎవరైతే కళ్ళు మూసుకొని నిద్రపోరు, ఎవరైతే కళ్ళు మూసుకొని తీరు, దీని మీద 4 లోన్లు ఉన్నాయి. కెనరా బ్యాంక్ లోన్ ఇచ్చింది, యూనియన్ బ్యాంక్ లోన్ ఇచ్చింది, ఒక ప్రొఫెక్టస్ ఇచ్చింది. పనికిరాని వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు, చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని బాటశాలలో పెడితే ఆషామాషి కాదు అది. నా పక్కన ఇటన్నీ ఇండ్లే ఉన్నాయి మొత్తం. ఇది రద్దుబదులు. ఇది మాకు అమ్మీరు కొనుక్కున్నాం. ఇది రిజిస్ట్రేషన్ అయినా ఈ లోన్లు వస్తూనే నడుస్తుంది. కాబట్టి అంతా పుకారాది. గతం నుండి శేఖర్రావు గారు టీఆర్ఎస్కు అనుబంధంగా ఎన్నో ఎన్నికలలో వారి విజయం కోసం కృషి చేసింది. అదే బీఆర్ఎస్ ఇవాళ ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు కూడా నేను ఎందుకంటున్నానంటే, మనము పార్టీ క్షేత్రస్థాయిలో కావచ్చు, పార్టీ సిద్ధాంతాల పరంగా కావచ్చు, పార్టీ ఆలోచనల మేరకు మనం అందుబాటులో లేము కావచ్చు, వాళ్ళ అనుకున్న విధంగా మనం లేము కావచ్చు. మనకేం తెలుస్తుంది? నాకేం తెలియదు వ్యక్తిగతంగా. అవతలి వాళ్ళు ఆ పార్టీ సిద్ధాంతాలు కానీ, పార్టీ యొక్క పైన ఉండే లీడర్స్ మధ్యలో ఓ పార్టీ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఆడ రాజకీయ కోణం ఉంటుంది, కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, అనేక రకాలుగా మనం కుట్టుడు పోతాం కావచ్చు. 100%. మీ మీద ఒపీనియన్ ఎట్లా ఉండే అంటే సేమ్ క్యాస్ట్. మరి ఇంకొకటి ఎంపీ గారికి, మాజీ ఎంపీ గారికి మీరు చేసిన సేవ ఇంతవరకు అంత బహిరంగంగా ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు. అంత సేవ చేసిన మీకు వినోద్ రావు గారు ఉన్నారు కదా, వారు ఖచ్చితంగా టికెట్ ఇప్పిస్తారు, ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ టికెట్ శేఖర్రావు గారిదే అనే ప్రచారం చాలా సందర్భాలలో, చాలా వేదికల మీద మీ ఎగస్పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చర్చలు జరిపారు. కానీ తీరటానికి వస్తే ఇంతవరకు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి కేటాయించలేదు. అది మీకు వస్తుందంటారా, లేకుంటే వేరే ఎవరికన్నా వస్తుందంటారా? పార్టీ టికెట్ పార్టీ ఈసారి ఎవరిని పెడతలేదు. ఎందుకు పెడతలేదంటే, ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటుంది. ఈ సందర్భంగా అంటే ఇది అంతర్మదనం, ఇది నాకు తెలిసిన విషయం. వాళ్ళు ఏం డిస్కషన్ చేస్తున్నారు నాకు తెలియదు. కానీ పార్టీ ఇప్పుడిప్పుడే పెట్టి కొట్లాడి, ప్రభుత్వం లేదు ఇప్పుడు, కొట్లాడినా గెలిచినాక ఆ మనిషి ఇక్కడ ఉండడం వల్ల ప్రభుత్వానికి పోతాడా అనేది కూడా వాళ్ళకు ఆలోచన కావచ్చు. కాబట్టి ఎవరి మీద ఎవరికి నమ్మకాలు ఉంటాయి.
చాలామంది అటు ఇటను ఊగిసలాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే టీఆర్ఎస్ వైపు మల్లుతున్న, అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత అంతా కూడా పార్టీకి మల్లుతున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ అది ఈ సందర్భంలో పెట్టి వాళ్ళ నిర్ణయం కనుక దెబ్బ కొట్టిందనుకోండి ఎందుకనే ఆలోచన చేస్తున్నట్టున్నారు. కాబట్టి దానిపైన నేను ఎక్కువ స్పందించకుండా మొదటి నుంచి కూడా నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ అనే వెళ్ళడం జరిగింది. గతంలో అధికారంలో ఉన్న పార్టీ మిమ్మల్ని విత్డ్రా చేసుకోమంటే చేసుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అదే మాట అడిగితే అధికారంలో పార్టీ ఆల్రెడీ నన్ను ఎందుకు అడుగుతారు? నేను ఎన్నడూ కూడా వెళ్ళలే కదా. పార్టీ టికెట్ కావాలనో లేకపోతే నేను మీ పార్టీ తరపున పోటీ చేస్తానో మీ సహాయ సహకారం కావాలి. మీకు ఆశలు చూపించి విత్డ్రా అవ్వమంటారు. ఏం ఆశ ఉండదు నాకు. ఇదివరకు అప్పుడు పార్టీ ఏం ఆశించాలి, ఇప్పుడు ఏం ఆశించాలి? ఆశలు అంటే ఏముండే? ఆశలు ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాయి కదా. ఆల్రెడీ నమ్మే మనం వెళ్ళినప్పుడు దెబ్బతిని ఉన్నాం. అట్లాంటి వాళ్ళు నాకు ఫోన్ చేయరు, ఎవరు కూడా ఫోన్ చేయరు. ఎందుకు ఫోన్ చేయరంటే నేను ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నా అని తెలుసు. రేపు 3వ తేదీన నామినేషన్ ఇస్తున్నా. మొదటి నామినేషన్, చివరి 2వ దఫ 10వ తేదీన వేస్తున్నాం భారీ ర్యాలీతో. ఆల్రెడీ నామినేషన్ ఫామ్స్ అన్నీ తెచ్చుకున్నాం. దానికి సంబంధించినంత కూడా కసరత్తు జరుగుతూ ఉంది. అంతా కూడా ఆ ఫార్మింగ్ సంబంధించిన అన్నీ కూడా ముందుకెళ్తున్నాం. ప్రైవేట్ స్కూల్ స్థానంలో 3-4 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3-4 లేరు సార్. ఎవరు? ముస్తాక్ అలీ ప్రైవేట్ స్కూల్ మెంబర్ కాదు ఆయన. ఈజ్ నాట్ ఆ సర్వీస్. ఎక్కడ మీకు సర్వీస్ కనవాలి ఆయనది? ఎక్కడన్నా మీకు ముస్తాక్ అలీ గారి సర్వీస్ కనబడదా? అంటే ప్రైవేట్ ట్రస్మాకి సంబంధించి వారి పాఠశాల వారు నడుపుకున్నారు. కానీ ట్రస్మాలు ఎక్కడన్నా నేను ఇది చేస్తాను నాకు అది చేస్తున్నా అనేది ట్రస్మాలు ఎక్కడ కనవాలే కదా మీకు. కనబడితే ఆయన ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సభ్యుడు అంటాం మనం. ఎన్నడనక్క మీరు లోకల్లో ఉన్నారు కదా. ఏ రోజైనా ఆయన ప్రైవేట్ సంఘంలో కానీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్లో కానీ ఆయన స్పందన కానీ ఆయన వ్యవస్థ కానీ కనవాలి కదా. బట్ ఈ స్కూల్ రన్నర్ అంతే. ఆయన ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆయన కూడా కార్పొరేట్ స్కూల్స్. ఆయనకు 5-6 ఉన్నాయి స్కూల్స్. హైదరాబాద్లో 2 ఉన్నాయి, ఇక్కడ కరీంనగర్లో 4 ఉన్నాయి. అవసరం ఇంకా 4-5 ఓపెన్ చేస్తారు. కాబట్టి ఈజ్ నాట్ అవర్ మెంబర్. ఆయన బడ్జెట్ స్కూల్ కాదు. మా బడ్జెట్ స్కూల్లో ఉన్నది ఒకే ఒక వ్యక్తి. మొత్తం జూనియర్, డిగ్రీ అన్నిట్లో కూడా ఒకే ఒక వ్యక్తి యాదగిరి శేఖరరావు. అది ప్రైవేట్ విద్యా సంస్థల వ్యక్తి. ఒకే వ్యక్తి ఉన్నాడు అంతే. గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులు ఏదైతే ఉన్నదో ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి ఉన్నారు 4 గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులుగా నిలబడ్డారు. అందులో అత్యధికంగా పోటీ పడుతున్నది 2 వ్యక్తులు. ఒకటి మీరు, రెండోది ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధిపతి. ఆయనని ఢీకొనాలంటే ఈ మిగతా అభ్యర్థుల్ని మీరు ఏదో రూపకంగా వాళ్ళని విడ్రా చేయించగలుగుతారా, లేకపోతే ఎట్లా? అక్కర్లేదు, ఎవరు విడ్రా అక్కర్లేదు. ఎవరు ఎందుకు విడ్రా అవుతారు? ఎవరి ఆశయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. నేను ఆ బాధ ఏందో నేను అనుభవించిన విడ్రా అవ్వడం వల్ల. ఒకసారి తాడొప్పిందో తెలుస్తుంది. ఎవరు గెలుస్తారు, గెలుపోవటంలో అనేది శాశ్వతం కాదు. నా గెలుపు కోసం నేను చెప్తున్నా కదా, నా పాఠశాల రన్ చేయడం కోసం ఇంకొక పాఠశాల ముంచలే. నేను నా పాఠశాలను నడుపుకోవడం కోసం ఇంకొకరిని ఇబ్బంది పెట్టలే. కాబట్టి ఏ వ్యక్తిని ఎలాంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి నేను. కాబట్టి సమాజంలో అట్లున్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. నువ్వు వద్దు నువ్వుకో అనే ఆలోచన చేయకూడదు. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. వీళ్ళు అందరం కలిసి చదువుకుంటున్నాం. ఒకే క్లాస్లో 40 మంది ఉంటారు. 40 మంది జీపీఏ 10 అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకరికి వస్తుంది, ఒకరికి రాదు. ఇది కూడా అంతే. 40 మంది పోటీ చేస్తారు. పోటీ చేసినంత మాత్రాన వాళ్ళు ప్రైవేట్ సంస్థల ముందే నేను చెప్తున్నా కదా, ప్రైవేట్ విద్యా సంస్థలో 4 లేరు. నేను ఆ క్వశ్చన్నే యాక్సెప్ట్ చేస్తలేను. తప్పట్లేదు కానీ యాక్సెప్ట్ చేస్తలేను. చేసేది ఒకటే, ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేసేది ట్రస్మా నుంచి పోటీదారు ఉన్నది ఒకటే ఒక వ్యక్తి, యాదగిరి శేఖరరావు. మిగతా ట్రస్మాకు సంబంధం లేదు. ఏనాడు కూడా ట్రస్మాలో వాళ్ళు కనబడిన ఒక 2,000 రూపాయలు 20 కిలోల బియ్యం తెచ్చింది అలా పోరాటం చేసినరా, లేదా ఒక ప్రైవేట్ టీచర్కి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు చేసినరా, లేదా ఒక ప్రైవేట్ పాఠశాలకు ఏదైనా ఇబ్బంది, డ్రైవర్స్ ఇష్యూ అయినాయి, టీచర్స్ ఇష్యూ అయినాయి, ఏదైనా ఫీజుల గురించి ఎప్పుడన్నా పోతే వాళ్ళు పలానా స్కూల్లో ఫీజు తగ్గింపు అని చేసినరా, వాళ్ళు ఏం సర్వీస్ చేసినరని నేను ప్రైవేట్ స్కూల్స్ కింద యాక్సెప్ట్ చేస్తున్నాను. వాళ్ళు కార్పొరేట్ స్కూల్, అది కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక 100 సంస్థలు ఉన్న వ్యక్తి. ఆయనకు మాకు మెంబర్ కాదు. ఈజ్ నాట్ అవర్ మెంబర్. ప్రస్తుతం ఎలక్షన్స్ ఏదైతే ఉన్నదో ఈ ఎలక్షన్స్ని ధనం ప్రభావితం చేస్తున్నారు. మరి ముందట ఉన్నది మేరుపర్వతం, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. మీ దగ్గరనేమో ఆర్థిక వనరులు అంతంత మాత్రమే ఉన్నాయి. ఆ వెదజల్లుని మీరు తట్టుకోగలుగుతారు. ఆయన ఎన్ని పంచినా, ఎన్ని రకాల
మేనేజ్ చేసినా నా దగ్గర ప్రజాబలం ఉన్నది, పట్టభద్రుల బలం ఉన్నది. పట్టభద్రుల బలం ముందు ధనబలం పనిచేయదు. ఎందుకంటే ధనం అనేది శాశ్వతం కాదు. డబ్బులు పెట్టి మనం మంచి పెద్ద డన్లప్ పరుపు కొంటాం కానీ నిద్రను కొనలేము. డబ్బులు పెట్టి లక్షల మందులు కొంటాం కానీ ఆరోగ్యాన్ని కొనలేము. డబ్బులు పెట్టి సూర్యుని కొనలేము, డబ్బులు పెట్టి చంద్రుని కొనలేము. కాబట్టి పైసలు అనేది శాస్త్రం కాదు, పదవులు కూడా శాస్త్రం. మళ్ళీ చెప్తాను, నేను ప్రజల మనసును, పట్టభద్రుల మనసును, ముఖ్యంగా మా దగ్గర ఉన్న ప్రైవేట్ బళ్ళని కానీ ప్రైవేట్ బళ్ళు పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ అందరినీ కూడా నేను గుర్తుపట్టే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కరోనా కాలం ముందు, కరోనా తర్వాత అనేక రకాల ట్రైనింగ్, శిక్షణ ఇచ్చినటువంటి వ్యక్తిని. ముఖ్యంగా యాదగిరి శేఖరరావు అంటాడు ఏ వ్యవస్థను కూడా ఇబ్బంది చేయలే, ఏ వ్యవస్థను కూడా తెలిసి కానీ తెలియక కానీ చేయలే. కొంతమంది పెట్టడం వల్ల ఇలా కొన్ని వందల పాఠశాలలు కాలగర్భంలో కలిసిపోయినాయి. వందల పాఠశాలలు కాలగర్భంలో మారుమూల ప్రాంతంకి వెళ్ళడం వల్ల కూడా అక్కడ 10 పాఠశాలలు పోయినాయి. వాళ్ళ పాపం ఇలా 55 ఏళ్ళు రిటైర్మెంట్ ఏజ్లో వాళ్ళకి నిద్ర పడతలేదు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి పాఠశాల నిర్మాణం చేయడం వల్ల అక్కడ ఫీజులు పెరిగినాయి, చదువు కొనుక్కునే పరిస్థితి ఉన్నది. ఆ బడ్జెట్ స్కూల్, సామాన్య స్కూల్ నడిచే పాఠశాల కూడా ఇలా క్లోజ్ అయింది. కారణం ఏంటంటే అది ఒక రకంగా ముంచడం అన్నట్టే కదా, ఒక రకంగా ఇబ్బంది పెట్టినట్టే కదా వ్యక్తిని. కానీ అట్లాంటి వ్యక్తి నేను కాదు. పాఠశాలను నిలుపుకోమన్నా, పాఠశాలను నిలిపినా, ఆ పాఠశాల సమస్యలను సాల్వ్ చేసినా కాబట్టి ఇలా నా వెంట ఉన్నారు. ఎవరైనా ఏదైనా బెదిరించినా గట్టిగా బెదిరించి మాట్లాడుతూ ఉన్నారు. మేము మా నాయకుడు పార్టీ నాయకుడు కాదు, ట్రస్మా నిలబడిన వ్యక్తిని యాదగిరి శేఖరరావు వాటి 100% నాకు ఇస్తున్నామని చెప్తున్నారు. సార్, అప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మీరు గెలుపొందినాక అదర్ పార్టీస్ ఆఫర్ ఇస్తే మీరు వెళ్తారా? ప్రైవేటు విద్యా సంస్థల నుంచి నిలబడిన వ్యక్తిని ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఇలా ఒక నాగేశ్వర్ గారు కావచ్చు, ఐఐటి రామయ్య గారు కావచ్చు, అట్లాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తిని, మంచి మంచి ఎమ్మెల్సీల యొక్క చదివినటువంటి వ్యక్తిని కొట్లాడాలి కాబట్టే వస్తున్నా. నన్ను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేసి గెలిపించినటువంటి వ్యక్తిని మళ్ళీ పార్టీల గురించి ఎందుకు ఆలోచన చేయ, ప్రభుత్వం గురించి కూడా ఆలోచన చేయ. నా జీతం గురించి లెక్క చేయనప్పుడు మళ్ళీ నేను ప్రభుత్వానికి ఎందుకు వెళ్తా, ఇతర పార్టీలకు ఎందుకు వెళ్తా? వెళ్తే ఏంటి, సంపాదన గురించి వెళ్ళినట్టే. కాబట్టి అదే అక్కర్లేదు అంటున్నా. నాకు సేవే కావాలంటున్నా కాబట్టి ఇక దాని గురించి ముచ్చటే ఉండదు. ఇంకా ఖచ్చితంగా కొట్లాడడమే. ఇలా అనేక రకాలుగా అమ్మాయిలందరికీ స్కూటీలు అన్నారు, ఇలా లేవు. ఇలా యువ క్యాస్ కింద 5 లక్షల కార్డు ఇస్తాను, ఏటీఎం కార్డు వితౌట్ ఇంట్రెస్ట్, అది లేదు. ఇలా మహిళా వికాస్ కింద 2500 ఇస్తాను. ఇలా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అన్నారు, ఇలా ట్యాబ్ అన్నారు, ల్యాప్టాప్ అన్నారు. ఇలా రకరకాల నిరుద్యోగులకు 3000 అన్నారు. జాబ్ కార్డు అన్నారు. జాబ్ కార్డులో పాపం 58,000 రిక్రూట్ చేసిండ్రు. 2 లక్షలు అన్నారు, 58,000. ఇంకా మిగతా వాటి గురించి ఆలోచన లేదు. అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు తెలియదు. ఇలా బీసీ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అన్నీ కూడా హాస్టల్స్ ఏవైతున్నాయో అందులో పనిచేసే ఉద్యోగులందరూ కూడా హెల్త్ కార్డు లేదు. వాళ్ళ 11 నెలల జీతమే. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కోర్టులో కూడా సిఆర్పిఎస్ 41A ఏదైతే ఉందో స్టేషన్ బెయిల్ అది వద్దు అని అంటున్నారు. లాయర్లకు స్టైఫండ్ కావాలంటున్నారు, జూనియర్ లాయర్లకు. వాళ్ళకు కూడా పక్కా భవనాలు లేవు. ఇలా సిపిఎస్ అని ప్రభుత్వ టీచర్లకు కాంప్రహెన్షన్ పెన్షన్ స్కీమ్ అని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని కొట్లాడుతూ ఉన్నారు. కొంతమంది 2003లో డిఎస్సి పడి 2005లో రిక్రూట్మెంట్ అయ్యారు చంద్రబాబు గారు. వారి పుణ్యాన్ని ఇలా పాపం 11,000 మంది ఇలా వాళ్ళు ఓపీఎస్ లేకుండా సిపిఎస్ కన్వర్ట్ అయ్యారు. కానీ నోటిఫికేషన్ మాత్రం 2003లో అప్పుడు ఉద్యోగం సెలెక్ట్ అయ్యి ఒక ఆర్డర్ 2005లో రాజశేఖర్ గారు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇలా రిటైర్మెంట్ కోల్పోయారు, పెన్షన్ కోల్పోయారు. ఇలా చాలామంది పెన్షన్స్ 2021 నుంచి 40,000 కోట్ల పెండింగ్ ఉంది. ఇలా వాళ్ళ బెనిఫిట్స్ లేవు. 60 లక్షల నుంచి 90 లక్షల వరకు పెండింగ్ ఉంది. వాళ్ళు ఇల్లు కట్టి ఉన్నారు, పెళ్లి చేసి ఉన్నారు, ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టినారు, అబ్రాడ్ పంపించారు, హయ్యర్ ఎడ్యుకేషన్. అట్లాంటి ఒక 61 ఏళ్ళ తర్వాత ఇలా గిర్ర తిరుగుతున్నారు. వాళ్ళకి ఓన్లీ పెన్షన్ వస్తుంది కానీ బెనిఫిట్స్ రావట్లే. ఆ బెనిఫిట్స్ 40,000 కోట్లు. ఇలా ఫీ రియంబర్స్మెంట్ ఉన్నది 8,000 కోట్లు. చాలా పాఠశాలలు, చాలా కళాశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ అంతా కూడా మూతపడ్డాయి. వాళ్ళ పాస్ అయిన పిల్లల యొక్క సర్టిఫికెట్లు అంతా కూడా ఇంకా ఇవ్వలేకపోతున్నారు మేనేజ్మెంట్స్. వాటిపైన కేసులు అవుతాయి. ఇదే విషయంలో జనరల్గా మీరు ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేస్తూ ఉన్నారు. ఇదే విషయంలో ఏదైతే టీచర్ ఎమ్మెల్సీ ఏదైతే ఉందో జనరల్గా పట్టభద్రుల ఎమ్మెల్సీకి మీరు పోటీ చేస్తూ ఈ హామీస్ ఇస్తుంది కదా, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో కానీ, ప్రైవేట్ సంస్థలలో, కాలేజీల్లో కానీ, టెక్నికల్ కాలేజెస్ అయినా, నాన్ టెక్నికల్ కాలేజెస్లో అయినా పనిచేసే సిబ్బందికి ఏవైతే ఉన్నాయో వాళ్ళ హక్కులు కానీ
వాళ్ళ ఏవైతే బెనిఫిట్స్ కానివ్వండి అవి తీసుకునే క్రమంలో వాళ్ళు ఇబ్బందులు పడతారు. మీరు వెళ్ళేది పెద్దల సభకి, ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీగా వెళ్ళినా లేదు అని అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి వెళ్ళినా మీరు ఎలాగో వెళ్ళేది పెద్దల సభకి. సో ఇలా ప్రాబ్లమ్స్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? ఒక క్వశ్చన్ సార్. రెండో క్వశ్చన్ ఏంటంటే ఎన్నికల ప్రచార సభలో అయినా లేదంటే వ్యూహాల్లో అయినా మీ ప్రత్యర్థులు ఆల్రెడీ కొన్ని అంశాల్లో ముందున్నారు, అది కనిపిస్తాము. అంటే లైక్ మేము ఇంతమందిని ట్రైన్ చేస్తాము, వాళ్ళ ద్వారా ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ స్థాయిని పెంచుతాము అని చెప్పేసి వాళ్ళు హామీలు ఇస్తున్నారు. సో వీటిని మీరు ఎట్లా అధిగమిస్తారు? ఈ రెండు క్వశ్చన్స్ సార్. జనరల్గా నేను తిరిగినంత నా క్యాన్వాసింగ్లో నేను కలిసిన ఓటర్లను ఎవ్వరు కలలేకుండా ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో నేను ప్రతిరోజు ఒక 20 నుంచి 30 పాఠశాలలు 30 విద్యా సంస్థలు, అది ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా కలిసా. ఎవరైతే కొంత పోల్ మేనేజ్మెంట్ చేసి ఓటర్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే కొన్ని వాడలల్లో అక్కడక్కడ అట్లాంటి వాళ్ళని కూడా వివిధ రకాల అంటే మేనేజ్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా కలిసా. నేను పొద్దున 6 గంటలకు వెళ్తే రాత్రి 11-12 గంటల దాకా సింగిల్గా తిరిగి సింగిల్గా కలిసి నాకున్న ఏదైతే ఆడుందో ఆ ప్రాబల్యం అక్కడ ఉన్న ఫోర్స్ ఉందో వాళ్ళని పెట్టుకొని తిరిగాను. ఇప్పటికీ నా వర్క్ నడుస్తున్న టీం వర్క్ ఒక 1500 మంది తిరుగుతున్నారు. ఒక 100 కార్లు తిరుగుతున్నాయి ఇప్పటికీ నా కొరకు. ఇప్పుడు కూడా స్టిల్ పనిచేస్తున్నాయి, అన్ని ఏరియాలలో 13 జిల్లాలలో పనిచేస్తున్నాయి. ఇలా మహబూబ్ నగర్ నుంచి, ఇలా నల్గొండ నుంచి, ఖమ్మం నుంచి, హైదరాబాద్, రంగారెడ్డి ఏదైతే ఈ లేని జిల్లాలు ఉన్నాయో వరంగల్, వాళ్ళందరూ కూడా ఇలా వచ్చారు. ఇలా చాలామంది పనిచేస్తున్నారు. అదే మీ ప్రయత్నం యాక్టివ్గా నడుస్తుంది సార్, దానిలో ఎటువంటి ఆలోచన లేదు. బట్ నేను అనేది ఏంటంటే ఒక ఎలక్షన్ అంటే ఎటువంటి బయాస్ లేకుండా ఒక స్వేచ్ఛ వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది. అట్లాంటప్పుడు జిల్లాలో ఉన్న వ్యవస్థలు అనేటివి ఏదో ఒక వర్గానికో లేకపోతే ఏదో ఒక అభ్యర్థికో ఫేవర్గా ఉన్నట్టుగా కనిపిస్తే ఈ ఎలక్షన్ అనేది ఇంపాక్ట్ అయ్యే అవకాశం లేదంటారా? ఎట్లా అంటారు? ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందంటే గవర్నమెంట్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళని స్ట్రైన్ చేస్తామని చెప్పేసి అట్లాంటి ప్రోగ్రామ్స్ అప్రోచ్ అవ్వడం ఇట్లాంటిది జరిగిన నేపథ్యంలో, ఎలక్షన్ ముందే జరిగిన నేపథ్యంలో ఒక అభ్యర్థికి తక్కువ ఇంకో అభ్యర్థికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపించదు కదా. గవర్నమెంట్ స్కూల్స్కు నేను సపోర్ట్ చేస్తా. నేను ప్రైవేట్ పాఠశాలలో పెట్టుకొని కార్పొరేట్ స్కూల్స్ ఏర్పరచుకొని నేను ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తాను అనడం విడ్డూరం. అందులో ఉన్న ర్యాంకర్స్ను ఎవరైతే టాపర్స్ ఉంటారో ఆ టాపర్స్ని తీసుకోవడం కోసమే అది నేపథ్యం. మా ప్రైవేట్ పాఠశాలలో కూడా ఎవరైతే టాపర్ ఉంటారో ఆ టాపరే వాళ్ళని తీసుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆ టాపర్తోనే 4 వెళ్ళిపోతూ ఉంటారు. తన స్వలాభము, తన పాఠశాలను పెంపొందించుకోవడం కోసమే, తన పాఠశాలను ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసమే అట్లాంటి పరీక్షలు కానీ అట్లాంటి నిర్వహణ జరుగుతుందని నా నమ్మకం. అంటే తెలుసు అది. దానిపైన మీ వైఖరి ఏంటి? దీన్ని ఎట్లా? నేను నాకు ఉన్నది ఒకే ఒక పాఠశాల, నేను ఏదైనా చేయగలుగుతా. ప్రైవేట్ పాఠశాలను బలోపేతం చేయగలుగుతా, ప్రభుత్వ పాఠశాలను కూడా బలోపేతం చేయగలుగుతా. మచ్చుకు ఏంటంటే మా గ్రామం ఉన్నది. నేను గత 4-5 ఏళ్ళ నుంచి అక్కడ సపోర్ట్ చేస్తున్నా. అక్కడి నుంచి నాకు ఒక్క అడ్మిషన్ లేదు, నేను తెచ్చుకొని కూడా. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాను. చాలా ఏరియాలలో నేను 50 పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో కూడా నేను ఐఐటికి సంబంధించింది కానీ రకరకాల ఇచ్చా. అక్కడ మెరుగైన ఫలితాలు వచ్చినాయి. మంచిర్యాల జిల్లాలో కేవలం కర్నూలులో ఒకే ఒక పాఠశాలకి GPA 10 పెట్టాను వచ్చింది. ఒకే ఒక పాఠశాల. అది నేను ఏదైతే పోర్షన్ ఇచ్చినో, ఏదైతే సిలబస్ ఇచ్చినో, ఏదైతే నేను ఇచ్చినో ఇప్పటికీ మీరు వెళ్ళి తెలుసుకోండి, ఎంక్వైరీ చేయండి. మీరు ఫోన్ ద్వారా నేను HM నెంబర్ కూడా ఇస్తా. ఎవరి మెటీరియల్ ద్వారా వచ్చింది, ఏం చేస్తున్నాం అనేది తెలుస్తుంది. అక్కడ నుంచి నాకు రావు అడ్మిషన్లు. ఎందుకు రావంటే నేను తెచ్చుకున్న హాస్టల్లో రారు వాళ్ళు. కాబట్టి పేద పిల్లలకు మార్పు తీసుకురావాలంటే మా మిస్సెస్ కూడా ప్రభుత్వ టీచరే కాబట్టి తెలుసు నాకు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే ఆ వ్యాపార కాంక్ష కానీ ఆ వ్యాపార బుద్ధి కానీ ఉండకూడదు. కాబట్టి నాది వ్యాపార ధోరణి కాదు, నాది సేవా ధోరణి. కాబట్టి 100% చేస్తాననే కాన్ఫిడెన్స్ నాలో ఉన్నది. నేను 100 పాఠశాలలు పెట్టి పక్కన వెళ్ళి ఇళ్ళకెళ్ళి గుంజుకొని పిల్లల్ని పెంచే విధానం నాకు లేదు. అది స్వస్తి పలకాలనే నేను నా యొక్క ఎజెండాలో ఉంది. ఒక మనిషి 100 పాఠశాలలు నడపకూడదండి. ఇలా మనం అందరం ఇంతమంది ఉన్నాం. మీరు క్వశ్చన్ వేసారు, తనో క్వశ్చన్ తినో క్వశ్చన్. కాబట్టి మీ మేధస్సు బయటపడ్డది. ఇలా అదే ఒకటే గొడుగు కింద ఉన్నాను అనుకోండి, మీ మేధస్సు అట్లే ఉంటుంది, నా మేధస్సు అట్లే ఉంటుంది, వీరి మేధస్సు అట్లే ఉంటుంది. ఇక్కడ మేధస్సుతో కాదు కదా సార్,
ఒకటి సార్ ఇంకోటి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల గురించి ఒకసారి చెప్పండి సార్. అసలు ఫీజులు ఎంత పెట్టుకున్నది మీ దానిలో 5th నుంచి 10th దాకా ఎంత అమౌంట్ తీసుకుంటారు? దీనికి చట్టం అనేది చట్టం అనేది దాని సార్ మీరు ఇప్పుడు గెలిస్తే ఇంతకుముందు అవుతుంది కదా, ఇప్పుడు మీరు గెలిస్తే ప్రతి ఒక్క స్కూళ్ళల్లో ఏంటి ఇప్పుడు ఏబిసిడి కేటగిరీ కంపల్సరీ నేను ఎన్నో ఏళ్ళ నుంచి కొడుతున్న సంఘం ద్వారా స్కూల్లో మామూలు ఇప్పుడు నా 1.5 lakh 170 lakh దాకా తీసుకుంటారు. దీనిపైన మీ ఇప్పుడు నేను గెలిస్తే కనుక 100% నాకు వస్తే అవకాశం ఏబిసిడి అవసరం ఈ కేటగిరీ వైజ్గా వాళ్ళ ఫెసిలిటీస్ని బట్టి అక్కడ ఫీజు నిర్ణయిస్తే ఆ ఫెసిలిటీస్ ఉంటేనే ఆ పాఠశాల నడవాలని ఒక ఖచ్చితమైన ప్రణాళికబద్ధమైనటువంటి జీవో తీసుకురావాలని లేదా చట్టమే తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడక్కడ కూడా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ఫీజులు గింత అని లేదా పేరెంట్ కట్టకపోవడం, ఇద్దరి మధ్యలో కూడా ఒక లొల్లి అంటే స్ఫూర్తిమైన వాతావరణం ఉండాలి. ఎందుకంటే పేరెంట్ సహకరించాలి పాఠశాలకు, పాఠశాల మేనేజ్మెంట్ పేరెంట్ సహకరించాలి, ఈ ఇద్దరు టీచర్ సహకరించాలి. ఈ ముగ్గురు సహకరిస్తేనే అక్కడ పిల్లోడికి చదువు చక్కగా వస్తుంది. కాబట్టి పిల్లోడికి నేను ఏమంటున్నా, ఈ ఫీజుల నిర్ణయం అనేది 100% కేటగిరీ వైజ్గా జరగాలి. దానిపైనే మన విద్యా కమిషన్ మురళి గారికి ఇచ్చడం, అది ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా నేను డెఫినెట్ కృషి చేస్తాను. ఎందుకు చేస్తానంటే ఇటు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన 30 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి అన్ని స్థాయిలో. అంటే గ్రామీణ స్థాయి నుంచి నగర స్థాయి వరకు, కార్పొరేషన్ వరకు, జిహెచ్ఎంసీ వరకు పరిచయాలు ఉన్నాయి. అటు ఆఫీసర్స్తో కూడా పరిచయాలు ఉంటే వీళ్ళని కూర్చుండబెట్టి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి ఆ సర్దుబాటు తీసుకొచ్చే అంటే సమన్వయపరిచే శక్తి నాకు ఉన్నది. కాబట్టి ఈ ఫీజులు వెళ్ళిపోతుంది, చిన్న చిన్న అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా తీసేస్తా. అది 100% కాన్ఫిడెన్స్. 90% స్కూల్స్ కనీస నిబంధనలు పాటించడం లేదు, కనీస అవసరాలు కూడా వాళ్ళకు కల్పించడం లేదు. ముఖ్యంగా ఇది 2000 ముందు ఏంటంటే అక్షరాస్యత పెంపొందించు కోసం అప్పుడు నా జీవోలని కూడా ఇప్పుడు మా బడికి ఇచ్చినాయి పాఠశాలకు పర్మిషన్స్. కేవలం ప్రభుత్వం అప్పుడు 37-38% ఉండే ఇది లిటరసీ భారతదేశంలో. ఇవాళ 78.7 అయిందంటే కారణం ప్రైవేట్ పాఠశాలకు పర్మిషన్స్ ఇవ్వాలి. అవి ఎందుకు ఇచ్చినాయంటే ఆ నిబంధనలు కూడా మన చేతిలో ఉండాలి. వీళ్ళకు అట్లాంటి కనుక పెట్టకుంటే, నియమ నిబంధనలు కనుక అట్లా పెట్టకుంటే ఆ పాఠశాల నిర్వహణ ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు, ఆ పాఠశాలను తొలగించాలన్నప్పుడు, ఆ పాఠశాల యొక్క రికగ్నిషన్ రద్దు చేయాలన్నప్పుడు ఇవన్నీ ఉండాలనే ఉంచుకున్నారు. రెండోది వాళ్ళు పెట్టే నియమ నిబంధనలు కనుక ఉంటే ఏ పాఠశాల నడవది. ఇలా పెద్ద పెద్ద పాఠశాలలు కూడా కనుమరుగవుతాయి. ఒక్క భారతదేశంలో సింగిల్ పాఠశాల ఒక్క పాఠశాల కూడా ఉండదు. ఒకవేళ ఉండకుంటే వీళ్ళు అన్ని లక్షల మంది కోట్ల మందికి చదువు చెప్పారు, ఆ రిక్రూట్మెంట్ జరగదు. వీళ్ళకి మన తెలంగాణ రాష్ట్రంలోనే 4.5 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. కేవలం 11,000 స్కూల్స్లో 35 లక్షల మంది చదువును అందిస్తున్నాం. కాబట్టి నియమ నిబంధనలు కేవలము వాళ్ళ ఆజమాయిషిలో, వాళ్ళ చేతిలో, వాళ్ళ కంట్రోల్ ఉంచడం కోసమే అలాంటి నియమ నిబంధనలు పెట్టి ఉన్నాయని చెప్పినట్టు మాతోని చేయించుకొనే ఆ పర్మిషన్స్ ఇచ్చారు. అది కేవలం వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు, సంఘానికి తెలుసు. కాబట్టి అవి లేవనంత మాత్రాన పాఠశాల యొక్క రికగ్నిషన్ విడ్రా కానీ అట్లా జరగదు. ఇది అంటే సేవా దృక్పథం, ప్రభుత్వంతో కాని పనిని ప్రైవేట్ రంగం ద్వారా చేయిస్తున్నారు. అన్ని వనరులు సేకరించి ఇంతమందికి ఇన్ని వేల కోట్లు, ఇలా ప్రభుత్వ బడ్జెట్ 28,000 కోట్లు ఖర్చు పెడుతున్నది విద్యారంగంలో. ఒకవేళ వీళ్ళందరి ప్రైవేట్ పాఠశాల గుర్తింపు కనుక తీసేసింది అనుకోండి, లక్షల కోట్లు కావాలి. ఎక్కచ్చేస్తుందండి, కాదు కదా, పాసిబుల్ కాదు. చిన్న చిన్న రేకుల షెడ్లలో కానీ అపార్ట్మెంట్లో నడిపిస్తుంది సార్ స్కూల్స్. ఎట్లున్నాయంటే 2 రూమ్లలో దాదాపు 30-40 మందిని కూర్చోబెడతాం. ఒక్క స్టూడెంట్కు 30-40 వేలు తీసుకుంటాం. చిన్న రేకుల షెడ్ పైన ఉంటారు, కింద స్కూల్స్ నడుతున్నాయి. ఎట్లా జనరల్గా ఒకప్పుడు డాంబర్ రేకులు ఉండే, ఒకప్పుడు ఇలా టిన్ రేకులు ఉండే పోయినా. ఇప్పుడు అన్ని బంగ్లాలు 90% ఇలా బంగ్లాలు అయినాయి. మా దగ్గర ల్యాబ్స్, లైబ్రరీలు, ఆటలు పాటలు అన్నీ కూడా ఒకవేళ గ్రౌండ్ లేకున్నా పక్కన గ్రౌండ్లలోకి వెళ్ళి తీసుకెళ్ళి ఆడిస్తున్నారు. చాలామంది మున్సిపల్ గ్రౌండ్స్ కావచ్చు ఆ ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడు చాలా అంటే మార్పు చాలా వచ్చింది. 30 ఏళ్ళ కింద పాఠశాల ఈరోజు లేదు, ఈరోజంతా అప్డేట్ ఉంది. ఇలా చాలా ఏరియాలలో కూడా అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, టచ్ బోర్డ్స్ పెట్టడం, రకరకాల కాంటెంట్ని డెవలప్ చేసి పిల్లలకి ఎంతో కొంత నేర్పాలని ఉంటున్నది. ఒకవేళ నేర్పకపోతే కాలగర్భం కలిసినవి కూడా మీకు కరోనా తర్వాత 3,000 పాఠశాలలు అయినాయి. బికాజ్ ఆఫ్ మెయింటెనెన్సే, బికాజ్ ఆఫ్ వాళ్ళు ఇచ్చే విద్యను పేరెంట్స్ నచ్చకనే ఇంకో పాఠశాలకు వెళ్ళారు.
కాబట్టి పేరెంట్కి ఛాయిస్ ఉంది ఇక్కడ, ఓకే సార్. ఛాయిస్ ఉంది, ఛాన్స్ కాదు, ఛాయిస్ ఉంది కాబట్టి ఎక్కడికంటే అక్కడికి వెళ్తారు. ఓకే సార్, సమయం కూడా ఎక్కువైపోయింది. చివరిగా పట్టభద్రులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి హామీలు ఇచ్చుకుంటూ మీరు ముందుకు వెళ్తున్నారు? వాళ్ళు మీకు ఎందుకు ఓటేయాలి? ముఖ్యంగా పట్టభద్రులందరికీ కూడా నేను ఈరోజు దాదాపు ఇన్ని ఏరియాలలో తిరిగి ఇలా ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు, అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రతి ఒక్క పట్టభద్రుడు కూడా ఇలా ఏదో ఆశ కొద్దీ చదువుకున్నటువంటి వ్యక్తులు, ఏదో సాధించాలి, నేనేమో చేయాలనే తపన ఉన్నటువంటి వాళ్ళే డిగ్రీ పీజీలు చదువుకున్నారు. ఇలా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఎవరైనా అది మెడికల్ ఏదో ఒక రంగంలో. మరి అట్లాంటి వ్యక్తులకు అసలు ఆ స్థాయిలో వెళ్ళి రాజకీయ నాయకుడు ఎన్నడూ కూడా వాళ్ళ కనసనలో కానీ వాళ్ళ అంశాల పట్ల ఏ రోజు కూడా శాసనమండలిలో కానీ శాసనసభలో చర్చించిన దాఖలాలు లేవు. అసలు వాళ్ళను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలే. నిరుద్యోగులకు ఎన్నడూ కూడా ఎక్కడ కూడా కొంత లిటరసీ విషయంగా జరిగింది కావచ్చు, కానీ వాళ్లకు అంటే జ్ఞానాన్ని అందించడంలో అంటే ఒక లౌక్యం అనేది బాగా ఇంపార్టెంట్. చదువు వల్ల మార్కులు వస్తాయి, చదువుకోగలుగుతాడు, కానీ జ్ఞానం రాదు. మరి అట్లాంటి జ్ఞాన కేంద్రాలను ఏర్పరిచినట్లయితే సొంతగా తనకు తాను నిలబడే శక్తి సామర్థ్యాలను నేను తీసుకురావాలని చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్లో నేను అట్లే గెయిన్ అయినా. నాతో పాటు చాలామంది వందల మంది గెయిన్ అయ్యారు. నాకు ఇలా చూస్తున్నాను నేను చాలామందిని, వేల మందిని. కాబట్టి వాళ్ళందరి ఆలోచన మేరకే నేను పట్టభద్రులందరికీ కూడా, అది ఉద్యోగస్తులు ఎలా ఇబ్బందుల్లో ఉన్నారు, నిరుద్యోగులు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇలా వర్తక వాణిజ్య వ్యాపారులు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి అవన్నిటిని కూడా కూలంకషంగా చర్చించిన, అధ్యయనం చేసిన. కాబట్టి పట్టభద్రులు నన్ను నమ్ముతున్నారు. పట్టభద్రులకు నేను ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళ రంగాలపైన వాళ్ళ టేస్ట్ ఉన్నదానిపైన ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైతే అనేక రాష్ట్రాల తిరిగి కూడా నా పనే తిరుగుడు. పొద్దున్నెత్తే ఏటో దిక్కు వెళ్తుంటా, ఇంట్లో ఎక్కువ నేను అసలు చాలా తక్కువ ఇంటి పట్ల కానీ ఈవెన్ ఇతర రంగాల పట్ల ఎప్పుడు ఏదో ఒకటి చేయాలన్న తపన ఉన్నట్టు వ్యక్తిని. కాబట్టి ఖచ్చితంగా నాకు మద్దతు ఉందని చెప్తారు. సార్ ఇంకోటి ఒక విషయం సార్ లాస్ట్గా, అయితే కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో అండ్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న స్కూళ్ళకు ఆర్టీఐ పెడుతుంది కొంతమంది. ఆర్టీఐ పెడితే ఏమవుతుందంటే ఎంఈఓ ఆఫీసులో మీరు ఒకటి హైకోర్టు స్టే ఉన్నటువంటి ఒక జీవో చూపిస్తారు, ఇస్తలేదు వాళ్ళు వ్యక్తిగతంగా చెప్పి ఎప్పుడు యాదగిరి శేఖరరావు సార్ మాకు లేటర్ ఉన్నాయని చెప్పి వాళ్ళు. ఎందుకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎందుకు వర్తించదంటే 2 వితిన్ ద హెచ్ ఏదైతే ఉందో మాకు ప్రభుత్వం నుంచి ఏం వనరులు రావు. ప్రభుత్వం మమ్మల్ని కేవలం నోటిఫికేషన్ ఇవ్వలే, మాకు మేము స్కూల్ పెడతామని అప్లై చేసుకున్నాం, దానికి పర్మిషన్ గ్రాంట్ ఇచ్చింది. కానీ నోటిఫైడ్ ద్వారా అయితేనేమో ప్రభుత్వం యొక్క అనుమతులు కానీ ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు ఉంటాయి. కేవలం మేము పాఠశాల పెట్టుకుంటున్నాం కాబట్టి మాకు ఎక్కడ కూడా యాక్ట్లో మాకు సంబంధించింది ఇవ్వకూడదు అనేది హైకోర్టు మాకు ఇచ్చింది. కాబట్టి దాని ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది మాకు వర్తించదు ముమ్మాటికి. దాన్ని అడగడం కూడా తప్పుగానే భావిస్తా ఉన్నాను. నియమ నిబంధనలు లేకుండా నడపచ్చు అంటుంది స్కూల్స్. నేను నియమ నిబంధనలు అంటే కేవలం ప్రభుత్వము ఎందుకు ఇచ్చింది అని అంటే మమ్మల్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి అలాంటి నియమ నిబంధనలు పెట్టింది. అవి లేవు అని ప్రభుత్వానికి తెలుసు, పాఠశాలకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు. వాళ్ళకి టీచర్స్ కూడా లేరు కొన్ని స్కూళ్ళల్లో. దాని గురించి కూడా అడిగిన కూడా వాళ్ళు ఏం చెప్తున్నా అంటే యాదగిరి శేఖరరావు సార్ మాకు ఒకటి ఇచ్చిండు, మేము దాని ప్రకారం మేము నడుచుకుంటాం, ఆయననే మాకు ఆడున్నది అని చెప్పి అంటున్నారు. ప్రతి స్కూల్లో దాదాపు మీకు క్వాలిఫైడ్ డిఎల్ఈడి ట్రైనింగ్ చేయించి ఇచ్చినాం 2016-18లో ఇన్స్టిట్యూట్ టీచర్స్కు. అది ఈక్వలెంట్ బిఎడ్ డిఎడ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ బిఎడ్ డిఎడ్ చదివినారు. ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు, అది రిసెప్షన్లో అక్కడ. అన్ని స్కూళ్ళకు మీరే కాపాడుతున్నారు సార్. ఆర్టీఏ ద్వారా ఇన్ఫర్మేషన్, ఆర్టీఏ ద్వారా దొరికిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎలా పొందాలి? అసలు ప్రైవేట్ స్కూల్స్కి అది వర్తించదు. ఇంకా సరే వర్తించదు, కానీ ప్రైవేట్ వ్యవస్థలలో అన్యాయాలు జరుగుతున్నాయి. మరి ఆ అన్యాయాలను బయటికి తీయాలంటే మాకు ఇన్ఫర్మేషన్ ఎలా పెట్టాలి? ఆర్టీఏ చట్టమే కదా, ఇంకా అది వర్తించినప్పుడు దానికి ఇంకా సోర్సే లేదు. దెర్ ఇస్ నో సోర్స్. నేను ఏమంటున్నా, ఇప్పటి వరకు ప్రైవేట్ పాఠశాలలో తప్పు జరగలేదు, తప్పు జరిగిందని నేను భావించట్లేదు. ఫ్యూచర్లో కూడా ప్రభుత్వ అధికారులతోని ప్రైవేట్ విద్యాసంస్థల మేనేజ్మెంట్స్తో కూడా కూర్చుండి ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లాంటి అంశాల పట్ల ఖచ్చితంగా దీనిపైన స్పందించి
ఎక్కడన్నా ఏదైనా జరగరాంది అంటే అది మనకు జరగరాంది కనుక జరిగితే దానిపైన స్పందన ఉంటుంది. ఇప్పటికీ స్పందించాను నేను యాజ్ ఏ మేనేజ్మెంట్గా. ఇది తప్పు జరిగినప్పుడు కూడా తప్పని అనలే, దాన్ని ఉప్పని అనలే. తప్పును తప్పే అంటాం, ఉప్పును ఉప్పు అంటాం. ఎందుకంటే చట్టం ఉంటుంది, చట్ట ప్రకారం వెళ్ళడం కదా. కాబట్టి ఆ యాక్ట్ వర్తించినప్పుడు చట్టం ఉన్నది, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఇంకొకటి కూడా నేను రోజు కొట్లాడేది కదా, అదే ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా సంరక్షణ చట్టం కావాలి, వాళ్ళకి హెల్త్ కార్డు కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని కొట్లాడుతూ ఉన్నా. కారణం ఏంటంటే చట్టం వస్తే ఇవన్నీ పోతాయి. ఇలా ఒక కార్మికుడు చట్టం ఉంది, ఇలా ఒక న్యాయవాదికి చట్టం ఉన్నది, ఇలా ఒక రైతుకు చట్టం ఉన్నది, అందరికీ చట్టాలు ఉన్నాయి. కానీ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కానీ విద్యార్థులకు చట్టాలు లేవు, అందులో విలీనం కాలే. విద్యాశాఖ ఉన్నది కానీ మా వాళ్ళు అందులో విలీనం కాలే. కారణం ఏంటంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉన్నారు, కేవలం ప్రభుత్వ పరంగా కొట్లాడతారు వాళ్ళు. పేరుకు మాత్రం ముంగట ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కానీ అక్కడెక్కడ ప్రైవేటు ప్రభుత్వాన్ని రాయలే. కానీ వాళ్ళకు మాకు ఎన్నడూ కూడా దాఖలాలు లేవు. కాబట్టి అందుకే ఇలా నేను ఒక సంరక్షణ చట్టం కావాలంటున్నాను. చట్టం వస్తే మీరు అన్నీ కూడా పొందుపరుస్తారు. అందులో ఇట్లాంటి నామ్స్ ఉన్న పాఠశాల గిళ్ళకపోతుంది, ఇట్లాంటి నామ్స్ ఉన్న పాఠశాల గిళ్ళకపోతుంది అని వర్గీకరణ చేస్తారు. ఏబిసిడి కేటగిరీ చేస్తారు. ఆ కేటగిరీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫీజులు తీసుకోవడం కానీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ పలానా ఫెసిలిటీ ఉంటేనే నీకు ఈ కేటగిరీ, లేకుంటే పాఠశాల మూసుకుంటారు. చట్టం